హలో అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలామంది ప్రవీణ్ అన్న విషయంలో చాలామంది క్రిస్టియన్స్ నోరు మెదపట్లేదు, మాట్లాడట్లేదు, బయటికి రావట్లేరు, అసలు ఆయన గురించి ఏం పట్టించుకోవట్లేరు. కొంతమంది క్రిస్టియన్స్లో పాస్టర్స్ కానీ, మామూలు సేవకులు కానీ, మామూలుగా క్రిస్టియన్స్ కానీ ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, మేమందరం ప్రేయర్ చేస్తున్నామని ఆన్సర్ చెప్తున్నారు. నేను ఒక మాట అడుగుతాను, గాలికి దీపం పెట్టి దేవుడు అంటే అది ఉంటుందా? ఉండదు కదా. పోనీ ఒక 2 hours నువ్వేం చదవకుండా ప్రేయర్ చేసిపోయి ఎగ్జామ్ రాయి, నువ్వు పాస్ అవ్వగలుగుతావా? నీ ప్రయత్నం అనేది ఒకటి ఉండాలి, నువ్వు చదవాలి కదా. ఆ 2 hours నువ్వు చదివితేనే ఎగ్జామ్ రాయగలుగుతావు. అసలు నువ్వు చదవకుండా 2 hours ప్రేయర్ చేసి వెళ్ళి ఎగ్జామ్ రాయి, నువ్వు పాస్ అవ్వగలుగుతావా? లేదు కదా. ఇది కూడా అంతే, మానవ ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఉండాలి. దేవుడు బైబిల్లో ఒక మాట రాయించాడు, మీరు నా పేరిట నన్ను ఏం అడిగిననో నేను మీకు అనుగ్రహించనని చెప్పి అనుంది. ఫస్ట్ మనం నోరు తెరిచి ఆయన అడగాలి, దానికోసం మనం ఫైట్ చేయాలి, మన ప్రయత్నం అనేది ఒకటి ఉండాలి. ఇంకోటి, నెనివే పట్టణము నాశనం అయిపోతున్నప్పుడు దేవుడు యోనాను అక్కడికి ఎందుకు పంపించాడు? దేవుడే చూసుకోవచ్చు కదా. యోనాతో ఏం పని, యోనాను ఎందుకు పంపించిండు? ఒక మానవ ప్రయత్నం అనేది ఉండాలి, ఒక మనిషి అవసరం. దేవుడు కార్యం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు, కానీ మనిషి చేయాల్సిన పని కూడా అక్కడ ఉంది. మన ప్రయత్నం అనేది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా పెద్ద రోగం వచ్చిందనుకో, దేవునికి ప్రేయర్ చేసుకుని తగ్గిపోతుంది అనుకొని ఉండడం అనేది మూర్ఖత్వం అవుతుంది. అది ఎందుకంటే మన ప్రయత్నం మనం చేయాలి, హాస్పిటల్కి ఖచ్చితంగా వెళ్ళాలి, చూపించుకోవాలి. అప్పుడు దేవుడు ఆయన చేయాల్సిన కార్యాన్ని చేస్తాడు. మానవ ప్రయత్నం మనం చేసి దేవుడికి అప్పగింపాలి. మనం ప్రేయర్ చేస్తున్నాం కదా అనేసి సైలెంట్గా ఉంటామంటే కుదరదు. దేవుడిని అడుగుతున్నాం కదా అనుకుంటే సరిపోదు. మనం చేయాల్సిన ప్రయత్నం, మనం చేయాల్సిన ఫైట్ మనం చేసి అప్పుడు దేవునికి అప్పచెప్పాలి. ప్రార్థనతో పాటు మనం చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి, దానికోసం మనం ఫైట్ చేయాల్సింది. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా, అయిన నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను మురిపించావు. అయిన నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను మురిపించావు. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే.